నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి మ్యాంగో తోటి బుడ్డి కేకులు చేసుకుందాం. రెసిపీలోకి వెళ్ళిపోదాం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక మ్యాంగో తీసుకుని దీన్ని ముక్కలుగా చెక్కేసి ముక్కలుగా కట్ చేసుకుందాం. దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మొత్తం ఒక మామిడి పండు అంతా మిక్సీ పట్టేసుకుందాం. ముందు ఒక బౌల్ తీసుకుని ఒక 100 గ్రాములు ఒక కప్పుతో తీసుకుంటే పాలు సరిపోతాయి. ఒక చిన్న కప్తో మిల్క్ పౌడరు, ఒక మామిడి పండు గుజ్జుగా తీసుకుని అది వేసుకుంటే బాగుంటుంది. వంద గ్రాములు మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్, ఒక 5 స్పూన్లు ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది యాలకుల ఎసెన్స్, ఈ ఫ్లేవర్ కోసం వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఒక చిటికెడు ఎల్లో కలరు, ఒక కప్పు మైదా, ఒక స్పూను బేకింగ్ పౌడర్, ఇది బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇది చిన్న స్పూను, ఇలా స్పూన్లు పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. ఇది 1/2 స్పూన్ అవుతుంది, ఇది స్పూన్ అవుతుంది. దీన్ని జల్లించుకోవాలి. ఇప్పుడు విస్కర్ తోటి ఇలా తిప్పుతూ మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా తిప్పుతూ ఉండాలి. తర్వాత ఒక్క స్పూను నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కేక్ ముక్కలు తింటూ ఉంటే బాగుంటుంది. ఇది మనం దోశలు వేసుకునే తవా మీద పెట్టుకుని గుంత పొంగనాలు పాన్ ఉంటుంది కదా, అది పెట్టుకుని దీంట్లో చిన్న చిన్న పొంగనాల్లాగా వేసుకుందాం. వీటిలో నెయ్యి వేసుకుని మొత్తం అంతా ఇలా కన్నాల్లో వేసుకుని పొంగనాల్లో గుంటల్లో వేసుకోవాలి నెయ్యి. తర్వాత ఇది మనం అంతా కూడా సిమ్లోనే ఉంచాలి. ఈ తవ్వ వేడెక్కాక సిమ్లోనే ఉంచుకోవాలి. ఒక స్పూన్ తీసుకుని, ఇది నిండా వేయకండి, కొంచెం హెల్త్గా వేసుకుంటే ఇలా మొత్తం అన్నీ వేసుకుందాం. మంట సిమ్లోనే ఉంచండి,
బాగా స్లోలో ఉంచాలి. ఇలా ఒక 10 నిమిషాలు అయిపోతాయి. మూత పెట్టి ఉంచుకోవాలి. పైన ఇలాగ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చూడడానికి లుక్ బాగుంటుంది. ఒక 10 నిమిషాలకే రెడీ అయిపోతాయి. చూడండి, మీరు దగ్గరుండే చూసుకోవాలి. మళ్ళీ తిరగైన అవసరం లేదు, చాలు. ఇది ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. మిగిలిన పిండిని ఒక చిన్న గుంత పొంగనాల పాన్లో వేసాను. చూసారు కదా. ఇంక మళ్ళీ తిరగక్కర్లేదు, మనం ఎక్సలెంట్గా వచ్చినాయి. చూసారు కదా, చిట్టి చిట్టి మ్యాంగో కేక్ ఎంత బాగా వచ్చినాయో. పిల్లలకి చేసి పెట్టండి. ఇది మనకి మ్యాంగో సీజన్ అయిపోతుంది, చేసి పెడితే ఇష్టంగా తింటారు. చాలా బాగా వచ్చినాయి. పువ్వులా ఉంది, లోపల చూడండి చాలా ఫ్లఫీగా ఉంది. నేను ఎలా చేశానో అలా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. చూసారా, చిట్టి చిట్టి మ్యాంగో కేక్ ఈ గుంత పొంగనాల పాన్లో పెట్టి చేశాను. చాలా ఈజీగా ఒక అరగంటలో అయిపోతాయండి. మనం కలుపుకోవడమే పిండి, 10 నిమిషాల్లో అయిపోద్ది. చాలా ఫ్లఫీగా వచ్చినాయి. టేస్ట్ చెప్తాను. సూపర్.